హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఏపీ పథకాలు. పెళ్ళైన కొత్త జంటకు కొత్త రేషన్ కార్డులపై అప్లై చేసుకునేదానికి బిగ్ రిలీఫ్ అయితే చెప్పారు మన నాదెళ్ల మనోహర్ గారు. అలాగే రైస్ కార్డులకు అప్లై చేసుకునే విధానాన్ని యాడింగ్ చేసుకునేదానికి ఎలా చేయాలనే విషయాన్ని చెప్తాను. వాటికి సమస్యలు కూడా పరిష్కారం ఏంటనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మనకు వచ్చినట్టు సమాచారం కూడా ఒకటైతే ఉంది, పేపర్ స్టేట్మెంట్ కూడా. దాని ప్రకారం మీకు నేను తెలియజేసి తర్వాత వివరణ అయితే మీకు నేను అందిస్తాను ఫ్రెండ్స్. అలాగే మీరు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే దానికైనా సరే మీరు ఆరు రకాలైనటువంటి మన రైస్ కార్డులో ఏదైతే అప్లై చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎలా రాయాలనే విషయాన్ని అయితే మన ఛానల్లో అయితే ప్రతిదీ క్లుప్తంగా రాసి పెట్టినాను. అప్లై ఎలా చేసుకోవాలని కూడా చెప్పినాను. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఎలా అప్లికేషన్ ఫుల్ చేయాలో, విభజన అయినా సరే, రైస్ కార్డు అడ్రస్ అయినా సరే, రైస్ కార్డు మార్పులు అయినా సరే, అలాగే కొత్త రైస్ కార్డు అయినా సరే, ఇలా అన్ని దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎలా రాయాలి, ఎలా ఫిల్ చేయాలనే విషయాన్ని అయితే నేను క్లుప్తంగా వివరించాను ఫ్రెండ్స్. దాన్ని మన ఛానల్ విజిట్ చేసి చూసి తప్పులు రాకుండా రాసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. వీడియో కొంచెం లెంత్ అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకున్న సమాచారంలో అయితే వైసీపీ ప్రభుత్వం తప్పుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరిగిందనేసి ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. దాని ఆధారంగా దరఖాస్తులు ఆన్లైన్లో ప్రక్రియ, దీనిలో సాంకేతిక సమస్యలతో చిక్కులు, మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదన్న మంత్రి, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడంతో ఇబ్బంది, మార్పులు లేక ఎక్కువ దరఖాస్తులు, మార్పులు చేర్పులకే ఎక్కువ దరఖాస్తులు ఉన్నాయంటున్న ప్రభుత్వం. కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు కొంత మాత్రమే వచ్చాయి. సభ్యులు చేర్చుకోవడానికైతే 4 లక్షల పైన అయితే వచ్చాయనేసి మనకైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంకోటి ఉద్యోగుల్ని తొలగించడం లేదు అని చెప్తున్న మన ప్రభుత్వం. సచివాలయ సిబ్బంది ఆందోళన చెందొద్దు, కార్యాలయాల సంఖ్య తగ్గించే యోచన లేదు, వాటి ద్వారా రియల్ టైంలో మరిన్ని సేవలు సిబ్బందికి సర్దుబాటు చేసేదానికైతే బదిలీలకు డోకా లేదని చెప్తున్నా మన ప్రభుత్వం. ఇక్కడ మనకు వచ్చిన సమాచారం వరకు మీకైతే చెప్తాను, తర్వాత వివరిస్తాను ఫ్రెండ్స్. కొత్త రైస్ కార్డు దరఖాస్తులను ఆన్లైన్ చేసే ప్రక్రియ రసబాగా మారుతోంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కారణంగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఇటు అర్జీదారులకు అటు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి ముందు చూపు లేకుండా తప్పుల తడకగా చేసిన ఈ మ్యాపింగ్ ఆధారంగా ప్రస్తుతం రైస్ కార్డు దరఖాస్తులను ఆన్లైన్ చేస్తుండడం సమస్యగా మారింది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త రైస్ కార్డు మంజూరు చేయడంతో పాటు ఉన్న అధికారులు కూడా తలనొప్పిగా మారుతోంది. విభజన కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, చిరునామా మార్పులు, అనర్హుల కార్డులు సరెండర్ చేయడం. ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించడానికైతే ప్రభుత్వం అనుమతించింది. దీంతో గ్రామ వార్డు సచివాలయాల వద్ద అర్జీదారులు అయితే క్యూ కొడుతున్నారు. వీరిలో కొంత దారులు కోసం అంటే కొత్త కార్డుల కోసం వచ్చే వారి కంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తప్పులు సరిచేసుకోవడం, అలాగే మార్పులు చేర్పులు చేసుకునే సంఖ్య ఎక్కువగా అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే కొత్త రైస్ కార్డులకు దరఖాస్తులు అయితే 59,959 అయితే రాగా, అలాగే ఈ మార్పులు చేర్పులు చేసుకోవడానికి, యాడింగ్ చేసుకోవడానికి అలాంటి వచ్చినటువంటి అప్లికేషన్లు అయితే 4 లక్షల పైగా అయితే వచ్చాయనేసి మన ప్రభుత్వం అయితే చెప్తోంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ 5 ఏళ్ల క్రితం వివాహం అయినటువంటి దంపతులు ఇప్పుడు తమ రైస్ కార్డులోకి పిల్లల్ని చేర్చుకోవడానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కారణంగా నానా తంటాలు అయితే పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులను ఒకే చోట నివసిస్తున్నట్లుగా మ్యాపింగ్ జరగకపోవడంతో వారి దరఖాస్తులు ఆన్లైన్లో కావడం లేదు. ఉద్యోగరీత్యా ఇతరత్ర కారణాలతో కొందరు భార్యాభర్తలు వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్య పిల్లలు ఒకచోట, భర్త పేరు వేరే ప్రాంతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడం వల్ల ఇప్పుడు వారు తమ పిల్లల్ని రైస్ కార్డులో చేర్చాలంటూ దరఖాస్తు చేసుకుంటున్నారు. దాన్ని సచివాలయంలో సిబ్బంది ఆన్లైన్లో అప్లోడ్ చేసే సమయంలో నివాసం దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఎర్రర్ ఎందుకు చూపిస్తుందంటే వీళ్ళు వేరే దగ్గర ఉద్యోగం చేస్తుండో అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిపోవడం వల్ల, ఈ పిల్లలు ఒక ఊర్లో ఉండి ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవ్వడం వల్ల అక్కడ నివాసం దగ్గర ఎర్రర్ చూపిస్తుంది అనమాట. అక్కడ ఈ సాంకేతిక సమస్య అయితే ఉందనేసి మన ప్రభుత్వం అయితే చెప్తోంది. కాబట్టి ఇక్కడ మనం ఇంకొక కొత్త మనకి తీపి కబురు ఏంటంటే, కొత్తగా పెళ్ళైన జంటకైతే
కొత్తగా పెళ్ళైన జంటకి వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలనేసి గతంలో ప్రభుత్వం చెప్పింది. అంటే సచివాలయం సిబ్బంది కూడా అక్కడ స్టార్ మార్క్తో చూపిస్తుంది. కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి, అలాగే పెళ్లి పత్రిక ఒకటి కావాలి, మ్యారేజ్ అనేటువంటి ఫోటో కూడా కావాలనేసి సిబ్బంది గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరించేదానికి పెద్ద ఎత్తున సంఖ్య నుంచి ఆరోపణలు రావడం వల్ల దాన్ని అయితే తొలగించామనేసి నాదెళ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ అయినటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకైతే ఇది శుభవార్త కూడా అనుకోవచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు, అలాగే పెళ్లి పత్రిక కూడా అవసరం లేదు, అలాగే మీరు ఫోటో కూడా మ్యారేజ్ అయిన ఫోటో కూడా అవసరం లేదనమాట. కాబట్టి మ్యారేజ్ అయిన వాళ్ళే అలాగే వాళ్ళు పెళ్ళైన దంపతులకు, నవదంపతులకి, అలాగే పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా యాడ్ చేసుకున్నాను కూడా ఎటువంటి ఇబ్బందులు అవసరం లేదు. మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. అలాగే పిల్లల్ని యాడ్ చేసుకున్నానికి బర్త్ సర్టిఫికేట్ అయితే కావాలనేది చెప్తున్నారు. అలాగే వాళ్ళ ఆధార్ కార్డులు కూడా కావాల్సి ఉంటుంది యాడింగ్ చేసుకున్నానికి. ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే మనం చెప్పాల్సింది రైస్ కార్డులపై అప్లై, అందులో యాడింగ్ ఎలా చేయడం, వాటికి ఉన్న సమస్యలు ఏంటంటే అది ఎలా అప్లై చేసుకోవాలనుకోండి. ఇప్పుడు పెళ్ళైన మహిళ అత్తగారింటికి వచ్చినప్పుడు ఆమె వాళ్ళ అమ్మగారింట్లో రేషన్ కార్డులు ఉన్నదనుకోండి, అక్కడ డిలీట్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అక్కడ డిలీట్ ఆప్షన్ అయితే లేదు. కాబట్టి ఏం చేస్తారంటే అక్కడ ఆ రేషన్ కార్డు నుంచి ఈ రేషన్ కార్డులోకి షిఫ్ట్ చేసుకునేదానికైతే ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అప్పుడు పిల్లలను కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆమె వాళ్ళ తల్లిగారి రేషన్ కార్డులు లేదు, వాళ్ళ పిల్లలు ఈమెనే కొత్త రేషన్ కార్డు చేసి భర్తని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా కాకుండా వీళ్ళకి ఏ కార్డులో లేరనుకో పిల్లలు, ఆమె వాళ్ళని ఈ భర్త ఉన్నటువంటి రైస్ కార్డులో యాడ్ చేసుకుని తర్వాత కూడా విభజన చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని విభజన చేసుకునే దానికైతే కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ అయిపోతారు, రేషన్ కార్డులోకి యాడ్ అయిపోతారు. మనకి రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు మన పేరు లేదన్న అపోహనే ఫస్ట్ మన మైండ్లోంచి తొలగిపోయేదానికి బాగుంటుందన్నమాట. తర్వాత విభజన చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకోండి, ఉండే వాళ్ళ కుటుంబంలోకి యాడ్ చేసుకొని తర్వాత విభజన చేసుకుంటే బాగుంటుందనేసి కొంతమంది సిబ్బంది కూడా చెప్తున్నారు. నేను కూడా కనుక్కున్నాను. అది మీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. సో దానైతే అలా అప్లై చేసుకునే దానికైతే బాగుంటుంది. తర్వాత ఇక్కడ సమస్య ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్య. ఇప్పుడు తల్లిదండ్రులు ఉండి వీళ్ళని సపరేట్ చేసి ఆ తల్లికి తండ్రి చనిపోయి హౌస్ హోల్డ్లో తల్లిని ఒక్కదాన్ని సింగిల్ కార్డ్ చేయడానికైతే వీలు అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే మీ పిల్లల్ని ఎవరినైనా ఆమెకు తోడుగా ఆ రేషన్ కార్డులో ఉండిచేసి తర్వాత మీరు విభజన చేసుకుంటే ప్రస్తుతానికి సమస్య నుంచి బయటపడేదానికైతే బాగుంటుంది. వాళ్ళకి ఆమెకు రైస్ కార్డులో ఆ పిల్లవాడు ఆమె ఉంటుంది, ఇద్దరితో ఒక రైస్ కార్డు అయితే అవుతుంది. కాబట్టి అలా కూడా చేసుకునేదానికైతే ప్రస్తుతానికైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా చేయడం ఫస్ట్ ఆలోచించుకోండి. అది మీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కొంతమంది మా పిల్లల్ని ఆమెతో ఎందుకు ఉండిస్తాము, మాకు సపరేట్గా మా పిల్లలు మాతోనే ఉండాలి, ఆమె కొత్త రైస్ కార్డు కావాలంటారు. ప్రస్తుతానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్య కారణం వల్ల సింగిల్ కార్డులు అవ్వటం లేదు. పెళ్లి కాకుండా ఎవరైతే ఉంటారో, వాళ్ళకి పిల్లలు లేకుండా ఎవరైతే ఉంటారో ఆ ఆప్షన్ ఎంచుకొని దాన్ని చేయాల్సి ఉంటుంది. అలా చేయాలంటే వాళ్ళు పూర్తిగా పెళ్లి కాకుండా ఉంటేనే అవుతుంది. వాళ్ళకు కూడా 50 ఏళ్ళ పైన పెళ్లి కాకుండా ఉండే వాళ్ళకి మాత్రమే అవుతుంది. పెళ్ళి పిల్లలుండి పెద్ద ఆవిడని పెళ్లి కాదని పెడితే ఇప్పుడు అధికారులు అడుగుతారు కదా, ఇన్నో పెళ్లి కాకుండా పిల్లలు లేకుండా ఎట్టున్నారు అనేసి వాళ్ళు ఎంక్వైరీ చేశారనుకోండి, అప్పుడు మనం చేసినటువంటి తప్పు బయటపడిపోతుంది. కాబట్టి మీరు ఎవరైతే పెద్ద ఆవిడని సింగిల్ కార్డుగా లేకుండా మీ పిల్లవారిని ఎవరైనా ఒకరిని ఆ దాంట్లోకి యాడ్ చేసి మీరు సపరేట్ అయ్యారనుకోండి, తర్వాత కావాలంటే ఆ పిల్లని మీ దాంట్లోకి యాడ్ చేసి సింగిల్ కార్డులు వదిలినప్పుడు ఆ పిల్లాన్ని మీ దాంట్లోకి యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యాడింగ్ అనేది ప్రస్తుతానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సమస్యలు ఉన్న వల్ల కారణం వల్ల యాడింగ్లు సరిగా కావడం లేదు. ప్రభుత్వం దాని గురించి అయితే ఆలోచిస్తుంది. త్వరలో ఈ సమస్యను పరిష్కరించడానికైతే ప్రభుత్వం ఏషిస్తుంది. సాఫ్ట్వేర్ను కూడా అప్డేట్ చేసేదానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ లాస్ట్ డేట్ అయిపోకుండా ఇంకా కూడా పెంచే దానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందనేసి నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమస్యలు. మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ విజిట్ చేయండి. మీ అప్లికేషన్ ఎలా రాసుకోవాలో మన ఛానల్లో ఉన్నాయి, దాన్ని చూసి రాసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.